సత్యదేవుని గుణలక్షణములు. ఆయనెవరు? ప్రియమైన సహోదర సహోదరీలారా, మనమంతా దేవుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటాం. మనిషిని, ఈ సృష్టిని చేసిన ఆ మహాశక్తి ఎవరు? మనమొక మనిషిని లేదా ఒక వస్తువును ఎలా గుర్తిస్తాం? వారి లక్షణాలను, అట్రిబ్యూట్స్ బట్టే కదా. అలాగే దేవుని లక్షణాలను బట్టి మాత్రమే మనం ఆ సత్యదేవుణ్ణి గుర్తెరగగలం. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వారే మన ఆరాధనకు అర్హులు. ఈరోజు బైబిలు గ్రంథం మనకు వెల్లడిస్తున్న ఆ దేవుని అద్భుతమైన లక్షణాలను ధ్యానిద్దాం. దేవుని నిత్యశక్తికి సంబంధించిన లక్షణములు, ద ఇన్కమ్యూనికేబుల్ అట్రిబ్యూట్స్. ఈ లక్షణాలు దేవునికి మాత్రమే ప్రత్యేకమైనవి. అవి ఆయన శక్తిని, జ్ఞానాన్ని, ఉనికిని తెలియచేస్తాయి. 1. సర్వశక్తిమంతుడు, ఒమ్నిపోటెంట్. ఆదిమకాలం నుండి దేవుడు తనను తాను ఎల్ షద్దై అనే పేరుతో పరిచయం చేసుకున్నాడు. దీని హీబ్రూ అర్థం సర్వశక్తిమంతుడైన దేవుడు లేదా సమృద్ధినిచ్చే దేవుడు. సందర్భం: దేవుడు అబ్రాహాముతో, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, ఎల్ షద్దై, నా సన్నిధిని నడువుము, యథార్థవంతుడవై యుండుము. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము అని చెప్పాడు. అంటే అసాధ్యమైనది ఏదీ ఆయనకు లేదు. అన్వయం: మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మీ దృష్టిలో అసాధ్యమైనదిగా అనిపించవచ్చు, కాని ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు ఒక పరిమితి లేదు. 2. సర్వజ్ఞుడు, ఒమ్నిషియంట్. దేవుడు అన్నియూ తెలిసినవాడు. గ్రీకులో పాన్గ్నోసిస్ అంటే అంతా తెలిసిన అని అర్థం. సందర్భం: నీవు నా కూర్చుండుటను, నా లేచుటను ఎరిగియున్నావు, నా తలంపులను నీవు దూరము నుండి గ్రహించుచున్నావు. కీర్తనల గ్రంథము 130, 9వ అధ్యాయము, మొదటి 6 వచనాలు. మన హృదయంలోని మాట, మన భవిష్యత్తు, ఈ ప్రపంచమంతా ఆయనకు తెలుసు. అన్వయం: మనం ఏదైనా దాచాలని ప్రయత్నించినా లేదా దేవుడు మనల్ని అర్థం చేసుకోలేదేమో అని భయపడ్డా ఆయన మనల్ని పూర్తిగా ఎరిగిన దేవుడు. 3. సర్వంతర్యామి, ఒమ్నిప్రెజెంట్. దేవుడు అన్ని చోట్ల ఉండువాడు. గ్రీకులో పరేమి అంటే ఎప్పుడూ అందుబాటులో ఉండడం లేదా సన్నిధిలో ఉండడం అని అర్థం. సందర్భం: నేను నీ ఆత్మయొద్ద నుండి ఎక్కడికి పోగలను, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోగలను. కీర్తనల గ్రంథము 130, 9వ అధ్యాయము, 7 నుండి 12 వచనాలు. పాతాళంలో ఉన్నా, ఆకాశానికి ఎగిరిపోయినా ఆయన సన్నిధి మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అన్వయం: మీరు ఒంటరిగా ఉన్నా లేదా భయంకరమైన పరిస్థితిలో ఉన్నా మీరు ఎప్పుడూ దేవునికి దూరంగా లేరు. ఆయన మీతోనే ఉన్నాడు. 4. నిత్యుడు, ఎటర్నల్.